హలో మైథిలి, మనోళ్ళు ప్రేమించుకున్నాం పెళ్లి చేయండి అని చెప్తే ఆశీర్వదించి పెళ్లి చేయరు. పెళ్లి చేసుకుని వచ్చి నించుంటేనే ఆశీర్వదిస్తారు. నువ్వేం చేస్తావంటే వెంటనే బయలుదేరొచ్చాయి. ఓకే, నేను నీతో వచ్చేస్తాను. నేను ఇడ్లీ రెడీ చేస్తాను, నువ్వు చట్నీ రెడీ చేయి. ఇద్దరం కలిసి రోడ్ సైడ్ లో కొట్టు పెట్టుకుందాం. ఓకే? అలాగే మెనూలో కొంచెం పరోటా కూడా యాడ్ చేసుకుందాం మైథిలి. చేద్దాం. ఫస్ట్ అమ్మతో మాట్లాడండి. ఏంటి బాబు ఎలా అంటున్నావు? 6 రోజుల్లో ముహూర్తమే లేదు కదా. మరేం పర్వాలేదు, మామూలుగా ముహూర్తం రోజునే కదా పెళ్లి పెట్టుకుంటారు. మనం ఒక చేంజ్ కి ముహూర్తం లేని రోజు చూసి పెళ్లి పెట్టుకుందాం. అదెలా కుదురుతుంది బాబు? ముహూర్తం బాగుందో లేదో చూసుకోవద్దా? అత్తయ్య, ఇప్పుడు అష్టమి నవమి మంచి రోజులు కాదు అంటారు, కానీ ఆ రోజుకంటూ మంచి టైం ఉంటుంది కదా. ఇది అంతే, అన్నిటికీ మన మనసే కారణం అత్తయ్య. ఏంటేంటో మాట్లాడుతున్నావు. సరేలే అల్లుడు, మీ సైడ్ నుంచి పెళ్లికి ఎంతమంది వస్తారు? ఏంటి మహా అయితే ఒక 40-50 మంది వస్తారు. అలా అయితే అమ్మాయి సైడ్ నుంచి పెళ్లికి నేను నా కూతురు మాత్రమే ఉంటే బాగుంటుందా చెప్పు అల్లుడు. అవును కదా. అయితే అత్తయ్య, మావయ్యకి తెలియకుండా మీరందరినీ పెళ్లికి పిలవాల్సిందేనా? ఏమంటున్నావు? సూపర్. అరే, అన్యాయానికి అల్లుడు చాలా మంచివాళ్ళ ఉన్నాడు. రే మావా, వచ్చే శుక్రవారం గుళ్ళో నాకు పెళ్లి, నువ్వు తప్పకుండా రావాలి. సూపర్ రా. ఇంకో విషయం, పెళ్లి జరగచ్చు జరగకపోవచ్చు. ఏమంటున్నావురా? అవునరా మావా, నేను అమ్మాయిని లవ్ చేశాను. వాళ్ళ నాన్నేమో భయంకరమైన టెర్రర్. ఒకవేళ వాళ్ళ నాన్న పెళ్లి జరిగే చోటు కనిపెట్టి పోలీసుల్ని తీసుకొచ్చి పెళ్లి ఆగిపోయిందనుకో, నువ్వు అప్సెట్ అయిపోకూడదు. గుడి పక్కన హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేసి ఉంచాను. పెళ్లి జరిగితే భోంచేసి ఆశీర్వదించి వెళ్ళు, లేదంటే భోంచేసి వెళ్ళు. పెళ్లికి పిలుస్తున్నావా లేక గొడవకు పిలుస్తున్నావా? నా పెళ్లే ఒక గొడవ లాంటిదిరా. ఆల్రెడీ జ్యోతిష్యుడు చెప్పాడు. రారా చూసుకుందాం. మన ఇంట్లో అమ్మాయిని చూసి తాంబూలాల వరకు వచ్చిన ఆ పెళ్లి ఆగిపోయింది కదా. ఆ అబ్బాయిని ఇది లవ్ చేస్తుందిరా. కొవ్వెక్కిపోయిందా? నరికి పాతి పెట్టేస్తానని చెప్పు. తమ్ముడు, నువ్వు టెన్షన్ అవ్వద్దురా, అది అన్నింటికీ రెడీ అయ్యిద్దిరా. చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకుంటానని నిన్న ఫ్యాన్ కూరేసుకోపోయింది బావగారు. నేనే అంత పని చేయకు, ఉర్రితాడు ఎందుకు, నీకు పసుపు తాడిస్తానని మాట ఇచ్చి వచ్చే శుక్రవారం కాకినాడ సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో పెళ్లి ఫిక్స్ చేశాను. పెదనాన్న మీరు, నువ్వు పిన్నివి, నువ్వే మేనమామ స్థానంలో ముందు నిలబడి అన్నింటినీ సక్రమంగా జరిపించాలి. ఇదెవరికీ చెప్పకండి. వస్తాను. ముఖ్యంగా మీ బావ చెవిలో ఈ విషయాన్ని ఎవరూ వేయకూడదు. అది నువ్వే చూసుకోవాలి. ఏమండే, మన అమ్మాయికి హైదరాబాద్ లో ఏదో కంపెనీలో ఒక ఇంటర్వ్యూ వచ్చిందంట. అది పని పాట లేకుండా ఇంట్లోనే ఎన్ని రోజులని కూర్చుంటది? హైదరాబాద్ లో ఉద్యోగం వస్తే వెళ్ళనివ్వండి. ఏమంటారండి? అది చెప్పింది కూడా బాగానే ఉంది. జీతం బాగా వస్తుందా? లంప్ గా దొరుకుద్ది కదా. అలా అయితే థర్స్డే, ఫ్రైడే, వచ్చే గురువారం గాని శుక్రవారం గాని ఇంటర్వ్యూ పంపించేద్దాం. ఏమే, కంపెనీ వాడే కదా డేట్ చెప్తాడు, నువ్వు చెప్తున్నావేంటి? అరే మీరొకరండి. అంటే ఒక్కొక్కరు నాడి జోస్యం చూస్తారు. ఆ కంపెనీ ఓనర్ నాడి జోస్యం చూడడానికే మంచి రోజు చూస్తాడు. అంటే దీని జాతకంలో ఈ 2 రోజుల్లో ఏ రోజు మంచిదో మీరే చూసి చెప్పాలి. మీరే పెద్ద సిద్ధాంతి కదా, అంటే పంచాంగం చూసి చెప్తారు కదా అని. రోహిణి నక్షత్రం, వృషభ రాశి, అష్టమి, నవమి, బుధ, గురువారం, ఈ రోజులన్నీ కూడా సుమారుగానే ఉన్నాయి. అందుకని ఆ రోజుల్లో వద్దు. శుక్రవారం బాగానే ఉంది, ఆ రోజు వెళ్ళమని చెప్పు. అలా అంటారా? సరే. ఏమండి, హైదరాబాద్ కి మొట్టమొదటిసారిగా ఉద్యోగానికి వెళ్తుంది. తను ఒక్కతే వెళ్తే బాగుంటుందా చెప్పండి? తోడుగా మీరు కూడా వెళ్ళారంటే మీ మొహం చూడగానే దానికి వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తారు. ఇప్పుడే వస్తానుండండి. ఏంటి, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? నాన్నను కూడా నాతో ఎందుకమ్మా పంపిస్తున్నావు? ఏమే, మీ నాన్నతో అన్ని ఉల్టాగా చెప్తేనే అప్పుడు మన దారికి వస్తారు. నువ్వేం దిగులు పడుకో. నీ కూడా హైదరాబాద్ కి నేనే వస్తాను, కావాలంటే చూడు. అయ్యయ్యో, ఏమే, ఈ ఇంటర్వ్యూ అంటేనే ప్రశ్నలు వేసి చంపేస్తారు. అందుకని నేను రా, నువ్వే వెళ్ళు. ఎలా ఉంది? డూడ్, అందరూ యాక్షన్ మూడ్ లోనే ఉండాలి, అలర్ట్ గాను ఉండాలి. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే పోలీసులు ఎక్కడైనా కనపడితే వి అని సిగ్నల్ ఇవ్వాలి. అందరూ పారిపోయి దాక్కోవాలి. ఓకే, రండి. ఏంటి పార్టీ మీటింగ్ పెడుతున్నారా? రే అదివరా, వీడు ఇక్కడ ఉన్నాడేంటి? ఎప్పుడు జాయిన్ అయ్యాడు? అష్టాలిఖ బాఖ లుఖ కొయ్యమోటుంగో. రే కొట్రా.
జై మహేష్మతి. బాహుబలి 1, బాహుబలి 2, బాహుబలి 3. ఇదిగో అక్కడ పడాయి. ఇదిగో ఇంకో ముఖ్యమైన విషయం, అందరూ కలిసి ఒకే చోట గుంపుగా ఉండకూడదు. విడివిడిగా సపరేట్ గా ఉండాలి. అలాగే మనం తప్పించుకుని పారిపోవడానికి సౌకర్యంగా ఉంటుంది. అందరూ చెప్పినట్టు వెళ్ళండి. ఎంత చెప్పినా ముగ్గురు కలిసే వెళ్తున్నారు. చెవులు వినపడవో ఏమిటో. పంతులు, నేను చెప్పిన మాటలు వినపడ్డాయా? వినపడలేదు. వినపడకపోతే మంచిదే.